ఇక చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి దేవుడి చిత్తం ఎత్తు 100కి 100 శాతం ఇది పూర్తి చేద్దాం. ఒకవేళ కాకపోతే చూద్దాం ఇక తర్వాత నెక్స్ట్. అబ్రహాము ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని లోతును రక్షించినాడు దేవుడికి. ఈ అబ్రహాము దేవుణ్ణి పిలుపొందుకొని దేవుణ్ణి చిత్తమంతా తెలుసుకొని తన పుట్టిన ప్రాంతం, తన బంధుమిత్రులందరినీ విడిచిపెట్టి దేవుడు చూపించిన దేశానికి బయలుదేరినాడు. సరే, బయలుదేరిన తర్వాత తను ఒక్కడే బయలుదేరినాడా? తన సహోదరు కుమారుని లోతుని తీసుకొని బయలుదేరినాడు. కానీ దేవుడు చెప్పింది ఆ కానాను దేశం అబ్రహాముకి, అబ్రహాము సంతానానికి ఇస్తానని చెప్పాడు. లోతుకి ఇస్తానని చెప్పలేదు దేవుడికి. లోతుకి ఇస్తానని చెప్పలేదు. ఇప్పుడు మనము వాక్యము సార్వముషం. అబ్రహాము యొక్క ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకొని లోతుని రక్షించెను అనే మాట మనం వింటున్నాం ఈరోజు. ఏమింటున్నామా? అబ్రహాము యొక్క ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకొని లోతుని, లోతు కుటుంబాన్ని రక్షించినాడు. ఇంకా ఆ విషయంలో మనం ఈరోజు వస్తున్నాం. ఇంకా ప్రార్థనలో ఎంత శక్తి ఉందో, మనిషి దేవుడి దగ్గర హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే ఒకవేళ మనం మర్చిపోయినా దేవుడైతే మర్చిపోడు. ఖచ్చితంగా మనిషిని దేవుడు గౌరవిస్తాడు, మనిషికి దేవుడు విలువిస్తాడు. వాడు ఎంత ఘోరమైన పాపైనా, ఎంతగా దేవుడి మీద తిరగబడినా, గతమంతా దేవుడంటే ఆశ లేకపోయినా, దేవుడిని ఇష్టం లేకపోయినా, దేవుడి గురించి తెలిసిన తర్వాత, దేవుడితో సమాధాన పడిన తర్వాత దేవుడు గౌరవిస్తాడు మనిషిని. కానీ మనిషి ఇంకొక మనిషిని గౌరవించడు. ఏదన్నా తన కానించి ఆశించి దొరికితే మాత్రం గౌరవిస్తాడు. కానీ దేవుడు మన దగ్గర నుంచి ఆయనకి వెళ్ళేది ఏముండదు. ఆయనకి ఏ మనిషిగా ఏమి ఇవ్వలేము. సృష్టికర్తకి ఆయన భూమిని, ఆకాశాన్ని సృజించినది. ఈ సృష్టి అంతా ఆయనది. ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయనకి మనం ఏమి ఇవ్వగలం? ఇవ్వడానికి మన కాడ ఏముంది? ఇదంతా ఆయనైతే మనము కానీ ఆయన వారమే. మనది ఇక్కడ ఏమీ లేదు. ఇంకా ఈ రీతిలో అబ్రహాము యొక్క ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఎంత అద్భుతంగా ఈ లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడాడంటే చాలా ఆశ్చర్యం. ఇది నేను ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని అందించినాను. రకరకాల భావాలతో అందించుకుంటూ వచ్చాను ఈ వాక్యాన్ని. ఈరోజు మరొక కోణంలోంచి మనం వింటున్నాం. అబ్రహాము యొక్క ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుని లోతు కుటుంబాన్ని రక్షించినాడు అనే విధానంలో మనం వెళ్తున్నాం. ఇంకా ఆదికాండం 19వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాం. ఆ సాయంకాలం మందు ఆ దూతలు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గమని వద్ద కూర్చు ఉండెను. లోతు వారిని చూసి వారి ఎదుర్కొనటకై లేచి సాష్టాంగం నమస్కారము చేసి, నా ప్రభులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి ఈ రాత్రి ఎల్లబుచ్చి కాలు కడుక్కునండి. హల్లెలూయా. చూడు, ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉందో. మామూలుగా ఎదుటి మనిషిని మన ఇంట్లో వాళ్ళు దొంగలు మంచులో మనకు అర్థం కాదు. కానీ ఇక్కడ ఏమైందంటే లోతు ఎప్పుడు దేవుని స్వరం వినలేదు, దేవుని చూడలేదు. అబ్రహాం మాత్రమే దేవుని స్వరం వింటున్నాడు. దేవుడు తన మధ్యలోంచి వెళ్ళాడు. 2-3 సార్లు వెళ్ళాడు. అబ్రహాము ప్రార్థిస్తున్నప్పుడు, అబ్రహాము బలి అర్పణ అర్పించినప్పుడు
తిరిగి ఆ బలిర్పణ మధ్యలోంచి దేవుడు వెళ్తుంటే అబ్రహాము ఏంటిది ఆ దేవుని యొక్క స్పందన లేదా ఆ స్వరస లేదా ఆ నిబంధన చాలాగా ఏంటిది గుర్తిరిగినాడు అబ్రహాం. ఆ మనుషులమే తను చేసిన తప్పుకి శిక్ష పడింది, చేసిన మేలుకి మేలు పొందుకున్నాడు అబ్రహాం. కానీ ఇక్కడ అబ్రహాము యొక్క ప్రార్థన జ్ఞాపకం చేసుకొని లోతు ఎప్పుడు రాని సొదొమ యొక్క పట్టణం నుంచి బయటకు వచ్చి గమిడిన కూర్చోండి. అంతకుముందు ఎప్పుడు వచ్చినట్టు లేదు, ఆడ కూర్చున్నట్టు లేదు. ఆయనక ఆ ఊరు గమ్మిట్న కూర్చున్నప్పుడు ఇద్దరు దేవుని యొక్క దూతలు ఆ సొదొమ యొక్క పట్టణంకి వెళ్తున్నప్పుడు లోతు చూసినాడు వాళ్ళని. దేవుని యొక్క దూతలను చూసి ఇది నా ప్రభులని చెప్పి సాష్టంగా వాళ్ళకి సాగిలపడి నమస్కారము చేసినాడు. ఇక్కడ ప్రభులారా మీరు నా ఇంటికి రండి అని పిలుస్తున్నాడు. ఇంకా కానీ పిలుస్తున్నా లేదు లేదు, మేము ఈరోజు ఆ యొక్క గ్రామం ఈదుల్లోనే రాత్రి గడుపుతాం, రేపు ఉదయం వెళ్ళేసి వెళ్ళిపోతాం అని చెప్పని దేవుని యొక్క దూతలు లోతుతో మాట్లాడుతున్నారు. ఇక్కడ కానీ లోతు ఏమంటుంది, లేదు లేదు ఈరోజు నా ఇంటికి మీరు రావాల్సిందే. చాలా బలవంతంగా చేస్తున్నాడు లోతు. ఇక్కడ చూడండి, ఇక్కడ లోతు వారిని పోగొట్టుకుంటే తనకు ప్రాణరక్ష లేదు. లేదు, ఒకవేళ వారిని గుర్తుపట్టకుండా ఉంటే చాలా ఇబ్బంది ఆయనకి. సరే, లోతుకి కనబడే రీతికి తన కళ్ళు తెరిచినట్టయింది, హృదయం తెరిచినట్టయింది, మనస్సాక్షి తెరిచినట్టయింది. ఇదంతా ఎలా జరుగుతుందంటే అబ్రహాము యొక్క ప్రార్థన జ్ఞాపకం చేసుకొని దేవుడు ఎన్ని తనకి కదలిక కనబడతా ఉంది. లేదు అని బలవంతం చేస్తున్నాడు. ఇంకా వాళ్ళుగానే లేదు లేదు, ఈరోజు మేము ఈ పట్టణంలో నడివీధిలో ఉండి రేపు ఉదయం లేచి వెళ్ళిపోతాం వాళ్ళు అంటున్నారు. ఇక లేదు లేదు, మీరు నా ఇంటి నీడకి రావాల్సిందే అని ఈయన అంటున్నాడు. ఇక అక్కడ చాలా బలవంతం చేసినాడని మాట కనబడతా ఉంది. ఇక హల్లెలూయా, చాలా అద్భుతమైన యొక్క మాట. అందుకే ఒక్కొక్కసారి మన గృహానికి దేవుడు సేవకుడు అనుకోని రీతి వస్తాడు, లేదా సడన్గా ఆ దారిని వెళ్తూ కలుస్తాడు. ఇంకా మన కోసం వేచి ఉంటాడు ఆయన. మనం ఇంకా 2 గంటలకు వస్తామో గంటకు వస్తామో తెలియదు కానీ వేచి ఉంటాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక అది దేవుడు తెలుసు. అతనిలో ఆ టైంలో ఏం పెట్టాడో దాన్ని పెట్టే దేవుని యొక్క సంకల్పన తనకు అర్థమైందన్నమాట. ఇంకా బలవంతంగా వాళ్ళు చేస్తున్నప్పుడు లేదు ఉండాల్సిందని చెప్పి ఇతనిగా అంటున్నాడు. సరే, ఇంటికి తీసుకెళ్ళాడు. కింద వర్షం 3వ వర్షం కాంచి నాకు నీ మాట అర్థం కావట్లేమా. ఆయనను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించింది. అతడు వారికి విందు చేసి పొంగిన రొట్టెలను కాల్చగా వారు భోజనం చేసి వారు పండుగకు మునుపు ఆ పట్టణస్తులను అనగా సొదొమ యొక్క మనసును, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కులను కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసిరి. లోతుని పిలిచి, ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లును మా వద్దకు వారిని ఎలుపులకు తీసుకొని రమ్మని అతతో చెప్పగా. హల్లెలూయా. నాకు ఇక్కడ చిన్న విధానం అర్థమైంది. ఏమర్థమైందంటే అక్కడ చిన్నవారును పెద్దవారిని అందరూ కలిసి లోతు ఇంటి దగ్గరికి వచ్చి, నీ ఇంటికి నీడకొచ్చిన వారిని మా వద్దకు తీసుకురా, మేము వాళ్ళతో కూడుదామని చెప్పంటున్నారు. ఇక్కడ పెద్దవారు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు. ఇక నాకు ఏమర్థమైందంటే వాళ్ళు ఎంత ఘోరమైన పాపులు అనే మాటకి అర్థానికి ఏమర్థమైందంటే, నేను చాలాసార్లు ఈ విషయాలు నేను బోధిస్తూ వచ్చినాయి. గతంలో పోయిన సంవత్సరం అనుకుంటాను, ఒక అమ్మాయి వచ్చి చిన్న వయసు 11-12 సంవత్సరాల వయసులో, అంకుల్
అంటుంది, అంకుల్ అంటుంది. ఇంకా అప్పుడు నాకు మీసరంగా నడవలేదు ఇంకా. అంటే సంవత్సరం అంటే ఇంకా వెనకే ఇంకా అని చెప్పి ఏమంటుందంటే, మా అమ్మ మా నాన్న ఎందుకు మా ముందు అలాగా చెడుగా ప్రవర్తిస్తారు అని చెప్పేసి అన్నది. అయితే ఏమైందమ్మా, మేము చిన్నపిల్లం కదా, చెడిపోతాము కదా అని చెప్పి వాళ్ళకి. సరే, ఆ అమ్మాయి చెప్పిన మాటలు నేను ఎక్కువ ఎక్కువ వినడానికి ఇష్టపడలేదు. సరే అమ్మా, ప్రార్థన చేద్దాంలే, దేవుడే చూసుకుంటాడని చెప్పినాక ఈ మాట చెప్పిన కొన్ని రోజులకి ఈ అమ్మాయి పాపంలో పడిపోయింది. పాపంలో పడిపోయింది. ఆ అమ్మాయి పాపంలో పడిపోవటం వలన వాళ్ళమ్మ వచ్చి గుండె బతుకుని, అయ్యా నా కూతురు అట్లా ఇట్లా అని ఏడుస్తుంటే ఆల్రెడీ అమ్మాయి వచ్చి తల్లి గురించి నాకు రిపోర్టు చెప్పేసింది, ఇచ్చింది. ఇక చూడండి ఇక్కడ ఉన్న విధానం. ఇంకా చాలామంది ఇది మంచి మర్యాదస్తులు, బుద్ధిమంతులను, కుటుంబం గురించి మంచి ఆలోచన కలిగిన వాళ్ళు వాళ్ళ భార్య భర్తలు బిడ్డలకి చాలా రహస్యంగా విధానం ఉంటుంది వాళ్ళకి. సరే, ఇంకొకరు ఎవరైనా మన కంట్లో పడి తెచ్చి పాడుగా నీళ్ళకి బుద్ధి లేదా అంటాం మనం. ఎవరైనా పెద్దవాళ్ళు మన కంట్లో పడ్డప్పుడు కానీ మొక్కల కంట్లో పడ్డా కానీ చీలకి తెలివి లేదా, బుద్ధి లేదా అని చెప్పి అంటాం. ఇక్కడ నాకేం అర్థమైందంటే, బాలులను వృద్ధులను అందరూ కలిసి అక్కడ వచ్చిన ఇద్దరు యొక్క దూతల్ని మా వద్దకు తీసుకురా, మేము వారిని సేవించదమంటే ఎంత ఘోరమైన పాపలు చూడండి. ఇక్కడ మామూలుగా ఒక మనిషి ఎవరో తన భార్యతోనే ఏంటది ఏదో మాట్లాడుతుంటేనే ఏంటది మీకు తెలివి లేదా అని చెప్పి అంటాం. లేకపోతే మనమైనా సరే ఏంటది మన కుటుంబం యొక్క బాధ్యతలు, కుటుంబం దెబ్బతింటుంది, సమాజం దెబ్బతింటుంది. మన గుండె సమాజం దెబ్బతినకూడదని కుటుంబం విషయంలోనే చాలా పద్ధతిగా క్రమంగా దాన్ని పవిత్రంగా మనం నడిపిస్తాం. కానీ ఇక్కడ ఎలా ఉందినా ఆ యొక్క లిస్ట్ ఆ కొద్దిగా చూస్తే ఎలా ఉందంటే, వాళ్ళు ఎంత భయంకరమైన పాపములో ఉన్నట్టుగా ఉన్నారు. దేవుడి భయం లేకుండా అన్నమాట. దేవుడి భయం లేకుండా వాళ్ళందరూ కలిసి మేము కూడతామంటానక ఇది చాలా భయం లేని వ్యక్తులుగాను, వెంటి ఎడిది ఇది చెడుతనం, ఇది తప్పు అన్న ఆలోచన లేని వ్యక్తులుగాను ఉన్నారన్నమాట. వాళ్ళ ఆలోచన అంటే శరీరము సరంగా మనము కోరిక తీర్చుకున్నామా లేదా అని ఇటువంటి దాని మీద ఎక్కువ బేసైంది తప్ప ఇంకా దేనికి వారి హృదయాల్లో వాళ్ళ జీవితంలో సూట్ లేదు మంచికి. అందుకే దేవుని యొక్క దూతలు ఆ పట్టణానికి దిగొచ్చి నాశనం చేయడానికి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయంగా మనం గమనించాలి. ఇంకా 4వ వచనం అనుకుంటాను, చురుకింది మాట్లాడమంటాం. సొదొమ యొక్క మనుషులను, బాలును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టువేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్టును మా వద్దకు వారిని నిలుపు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, లోతు ఎలుపుల యొక్క ద్వారం వద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనక తలుపు వేసి, అనలరా ఇంత పాతను కట్టుకొనకండి, ఇదిగో పురుషుని కూడిన 2 స్త్రీలను నాకున్నారు, సెలవైతే హల్లెలూయా వారిని మీ వద్దకి ఎలుపుకి తీసుకొస్తా అంటాడు. ఎవరు? లోతు. ఇక్కడ చూస్తేమో సొదొమకి సంబంధించిన మనుషులేమో నీ ఇంటి నీడకు వచ్చిన వారిని మా వద్దకు చేస్తామంటున్నారు. ఇక్కడ లోతేమో ఎడిది, అన్నలారా మీరు ఇంత పాతకము తెచ్చుకోవద్దు, కట్టుకోవద్దు. మీకు ఏంటిది మీకు ఏంటిది వీలైతే నా యొక్క 2 కుమార్తెలు వాళ్ళు మీ వద్దకి తీసుకుని, పురుషుని ఎరగని స్త్రీలు. ఇది ఎవరైనా చేయగలరా? చేస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. కానీ లోతు ఈ మాట చెబుతున్నాడు ఇంకా. ఎందుకంటే ఇక్కడ లోతు ఎక్కడ నడుచుకున్నాడు? అబ్రహాం దగ్గర
అబ్రహాంతో ఉండటం వలన దేవునికి ఎలా భయపడ్డాడు, దేవునికి ఎంతగా గౌరవించాడు, ఎంతగా ప్రేమించాడు, ఎంతగా భయపడ్డాడు, తిరిగి దేవుడితో ఎలా నడుచు, ఎదుటి వారిని ఏ రీతిగా ప్రేమిస్తున్న యొక్క విధానం అబ్రహాం దగ్గర నేర్చుకున్నాడు. అదే కాదు, ఇంకేమంటున్నాడంటే నా కుమార్తెని మీ వద్దకు తీసుకొస్తా అంటున్నాడు. ఎందుకు? మన ఇంటికి వచ్చిన వారిని ఆ రీతిగా మనం గౌరవించాలనే విషయాన్ని లోతు అక్కడ నేర్చుకున్నాడు అబ్రహాం దగ్గర. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే మన ఇంటికి వచ్చిన వారిని మనం గౌరవించాం. వాళ్ళు ఎట్టబోతే మనకెందుకు, ఎటదేస్తే మనకెందుకు, గౌరవిస్తామా? ఇక్కడ లోతు ఎందుకు నీతిమంతుడికి ఎంచబడ్డాడంటే దేవుని కోసం తన కుటుంబాన్ని తనైనా బలి కట్టడానికి ఇష్టపడుతున్నారు. వారిని కాపాడటానికి ఇష్టపడుతున్నాడు. వారికి నా ఇంటి మీదకి వచ్చిన వారికి ఎటువంటి అపాయం రావద్దు, వాళ్ళు ఏ రీతిగా నొచ్చుకోవద్దు నా ఎడల, నా కుటుంబం ఎడల అని ఈ రీతిలో లోతు ఆలోచన చేస్తా ఉన్నాడు. కానీ ఇక్కడ దేవుని దూతలు లోతు ఇంట్లో ఉన్నారు, లోతు బయట ఉన్నాడు. బయట సమాజంతో ఆ సొరమెక్క ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆయనను అక్కడ వాళ్ళు ఏం చేశారంటే చాలా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ ఇదంతా బాగా గమనించండి. లోతుకి ఒక పరీక్ష ఇది, లోతుకి ఒక పరీక్ష. అబ్రహాం ప్రార్థన జ్ఞాపకం చేసుకొని లోతుని పరీక్షించడానికి ఒకటి, తిరిగి సొదొమ పట్టణాన్ని పరీక్షించడానికి మరొక విధానం, రెండు ఉన్నాయి ఇక్కడ. లోతుని రక్షించాలంటే అబ్రహాము చేసిన యొక్క ప్రార్థనకి నేను అతను రక్షించాలంటే ఆ రక్షణ ఏంటిది కలిగి ఉండడానికి, తను తప్పించుకోవడానికి అటువంటి నీతికి సంబంధించిన ఆధారాలు తన కాడ ఏమైనా ఉన్నాయా అని లోతు గురించి దేవుని యొక్క దూతలు ఆలోచన. అందుకే ముందే చెప్పలా, మేము ఈ పట్టణం నాశనం చేయడానికి కొత్తమని వాళ్ళు ముందు చెప్పలేదు. తిరిగి ఆ పట్టణం నాశనం చేయాలంటే దేవుడి దగ్గరికి ఆ సొరొమ యొక్క పట్టణం యొక్క పాపం ఎక్కిపోయింది. అందుకే ఎక్కిపోయినా కానీ దిగి వచ్చి ఆ పట్టణం నాశనం చేయాలా, నాశనం చేయకూడదా, మళ్ళీ పరిశోధన చేశారన్నమాట. ఓ పక్క చూస్తే లోతు నిమిత్తంగా పరిశోధన, తిరిగి సొదొమ యొక్క పట్టణం గురించి పరిశోధన. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, మన దగ్గర నీతి లేకుండా మనకు రక్షణ అంటే ఏంటిది? మనం ఆపద నుంచి తప్పించబడడానికి వీలు పడదు. రక్షణ అంటే అది వేరు. యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడుక్కోవటం అది రక్షణ. మనం ఆపదలోంచి బయటపడాలన్నా, మన కష్టం నుంచి బయటపడాలన్నా, మన పరిస్థితి నుంచి బయటకు రావాలన్నా మన దగ్గర నీతికి సంబంధించిన ఆధారాలు దేవుడు చూస్తాడు. నేను ఇతనికి సహాయం చేయాలంటే, నేను ఇతన్ని రక్షించాలంటే, నేను ఇతని ఆపద తప్పించాలంటే, నేను ఇతని రోగం నుంచి తప్పించాలంటే, లేకపోతే ఇతని కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఆ ఆదుకోవడానికి ఇతని దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా దేవుడు చూస్తాడు. ఇక్కడ లోతు తన కుమార్తెల విషయంలో సొదొమ యొక్క పట్టణం ప్రజలతో, నాకు 2 కుమార్తెలు ఉన్నారు, నా ఇంటి నడుపు వచ్చిన వారి జోలికి వెళ్ళకండి, మీకు ఇష్టమైతే నా కుమార్తెను తీసుకొచ్చి నేను మీకు అప్పగిస్తాను, వాళ్ళు పురుషుని ఎరగిన వారు, మీ ఇష్టం వచ్చిన చేసుకోమని చెప్పి అంటున్నాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తాం ఇప్పుడు? మనం ఎప్పుడన్నా ఇటువంటి ఒక సమస్య మన ముందుకు వస్తే మనం ఏమైనా చేయడానికి మన కాడ ఉందా? ఏమైనా చేయగలమా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా చేయగలవా? ఎట్లా? కనీసం చెడిపోతుంటే చూస్తుంటారు కానీ, వాళ్ళు చెడిపోతుంటే చూస్తుంటారు కానీ కొంతమంది ఇలా చేయగలరు. కొంతమంది ఏం చేస్తారంటే చెడిపోకుండా కాపాడుకుంటారు, వారిని గద్దిస్తారు, వారు బాగైనంత వరకు శిక్షిస్తారు కొంతమంది. కానీ నీతి నిమిత్తముగా దేవుని యొక్క బదులుగా తన కుటుంబం, తన బిడ్డల్ని అప్పగించడానికి ఎవరైనా ఉన్నారా? అక్కడ అబ్రహాం చూస్తాం. అబ్రహాము దేవుడు తన కుమారుని అడిగితే
అబ్రహాం నీ కుమారుని తీసుకొచ్చిన బలర్పణ అర్పించమంటే ఎన్నిక చెప్పకుండా మరొక మాట ఎదురు చెప్పకుండా తీసుకెళ్ళి దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. తన విశ్వాసాన్ని పరీక్షించాడు దేవుడు. ఇక్కడ లోతుని తన నీతిని పరీక్షిస్తున్నాడు. ఇంకా ఎందుకంటే అబ్రహాం ప్రార్థన చేసినాడు కాబట్టి. చాలామంది ఏం చెబుతారంటే, ఓ ప్రభువా నన్ను ఆదుకుంటే, లేకపోతే నా పిల్లలకి జాబ్ వస్తే, లేకపోతే నా కుటుంబానికి మంచి ఆరోగ్యం వింటే ఏంటిది నీకు అంతిత్తా ఇంతిత్తా అంటారు. యేసు ప్రభు అలా తీసుకునే దేవుడు కాదు. అలా తీసుకుంటే భూమి మీద మీ ఆస్తులు సరిపోవు. అందుకే యేసు ప్రభు శిష్యులు చెప్పింది, నేను మీకు ఉచితంగా ఇచ్చడం. తన శిష్యులు దొరుకుతున్నాడు, మీరు ఉచితంగా ఇవ్వండి. నేను మీకు ఉచితంగా ఇచ్చినాను, మీరు కానీ ఉచితంగా ఇవ్వండి అని చెప్పండి యేసు ప్రభు. ఎప్పుడైనా నువ్వు అది ఇస్తే నేను ఇది ఇస్తే ఏంటది, నేను ఇది చేస్తాను బైబిల్ ఎక్కడ లేదు, యేసు ప్రభు చెప్పినట్లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న కారణకైతే పరిస్థితులన్నీ తారుమారు ఉన్నాయి. ఇంకా అందుకే ఇక్కడ లోతు గురించి ఇంకొక అడుగు ముందుకు వెళ్దాం. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ 8వ వచనం అనుకుంటాను, చూడండి. 9వ వచనం, ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చినారు కనుక మీరు ఏమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నువ్వు అవతలకు పొమ్మనరి, మరియు వారు వీడు ఎవడో మనలోనికి పరదేశిగా వచ్చి తిరుపగా ఉండ చూస్తున్నాడు, కాగా వారికంటే నీకు వెకుక్కిడి చేసేద్దామని లోతును ఆ మనుషుని మీద దుమ్మిగా పడి తలుపులు పగలగొట్టుకును సమీపించి, అయితే ఆ మనుషులు తన చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ వద్దకు తీసుకొని తలుపు వేసిరి. అప్పుడు వారు పిల్లలను మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గర ఉన్న కనుమబ్బు కలగ చేయగా వారు ద్వారము కనుగలేక ఇస్కిరి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు ఎవరు ఉన్నారు? నీ అల్లుణ్ణి, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీ కలిగిన వారందరినీ ఎలుపలకి తీసుకొని రమ్ము, మేము ఈ చోటుని నాశనం చేటుకును వచ్చి తిని. వారి గురించిన మొర యెహోవా సన్నిధిలో దాన్ని నాశనం చేటుకు యెహోవా మమ్మల్ని పంపిన గనక లోతు బయటికి వెళ్ళి సాలింది. ఇక్కడ చూడండి ఎంతగా చక్కగా వివరించినాడు. లోతు యొక్క విధానం తన జీవితంలో ఎప్పుడైతే దేవుని కోసం దేవుడు తన దూతల ఇంటికి వస్తే ఆ దూతల్ని కాపాడుతున్న యొక్క విధానం, తన పడుతున్న యొక్క శ్రమను చూసి లోతు ఇంట్లో యొక్క దేవుని యొక్క దూతలు చేయబట్టుకుని లోపలికి లాగారు. ఇంకా ఆ ద్వారము కనబడకుండా ఆ సొదొమ యొక్క పట్టణం ప్రజలకి ఏంటిది కనుమబ్బు కలగజేసింది. అప్పుడు వివరిస్తున్నారు, ఇంకా లోతు మేము ఈ యొక్క పట్టణం నాశనం చేయడానికి వచ్చి ఉన్నాం. ఈ పట్టణం యొక్క పాపము దేవుడి సన్నిధికి చేరింది. ఇక్కడ వారి యొక్క పాపము నిమిత్తమే దేవుడు మమ్మల్ని ఈ యొక్క పట్టణానికి పంపించినాడు, ఇక్కడ దీన్ని నాశనం చేయమని అని ఇప్పుడు చెబుతున్నారు. వాళ్ళు ఇక్కడ ముందు చెప్పలా. ఎందుకు చెప్పలా? లోతుని పరీక్షించినారు. అబ్రహాం యొక్క ప్రార్థన జ్ఞాపకం చేసుకోలేక. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క దూతలను పరీక్షించినప్పుడు లోతు వారి ఎదుట ఎప్పుడైతే తన యొక్క విధానం, తన ప్రవర్తన, తన యొక్క దేవుని యొక్క దూతల కోసము ఆయన పడ్డ ప్రయాస, తన కుటుంబాన్ని అప్పగించడానికి ఇష్టపడిన విధానం చూసి మెచ్చుకొని ఆ ప్రజలు లోతుని మీద పడి ఆ తలుపులు పగలగొడుతున్న టైంలో దేవుని యొక్క దూతలు లోతుని ఇంట్లోకి తీసుకుని జరగబోతున్న గురించి వివరంగా చెప్పినారు.
నీవును నీ కుటుంబం, నీకు సంబంధించిన కుమారులు కుమార్తెలు కావచ్చు, అల్లులు కావచ్చు, నువ్వు తీసుకుని ఈ పట్టణం నుంచి బయటకు వెళ్ళి మేము ఈ పట్టణం నాశనము చేయబోతున్నాం మనకు. హల్లెలూయా. అందుకే నీకు నష్టం అవుతుందంటే నీకెందుకు అర్థం కావట్లేదు, ఎందుకు తెలియట్లేదు అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, చర్చికి వస్తున్నావు, కానీ నీ ప్రార్థన చర్చకు వచ్చే విధానం, నువ్వు వెళ్తున్న విధానం, తర్వాత లోకంలో నడుస్తున్న విధానం, దేవుడి మందిరంలో ఉన్న విధానం ఎన్ని చూస్తాడు దేవుడు. ఇంకా చూసి మంచి అయితేమో నీవు వదిలేస్తాడు, చెడైతేమో వదిలేస్తాడు. ఇంకా చెడైనా మంచిని వదిలేస్తాడు. మంచి చేస్తేమో మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. ఇంకా అమ్మో దేవుడు నాకు అన్యాయం చేసాడు, దేవుడు ఇప్పుడు అన్యాయము చేయడు, దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఇంకా హల్లెలూయా. తూర్పు బజార్లో ఒక ఆయన మన మీటింగ్ పెట్టిన టైంలో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ రోజున అనుకుంటాను, ఇంకా 2 రోజులు దేవుడు నాకు అన్యాయం చేసిందయ్యా అనక. గతంలో తన గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు 2 విషయాల్లో వచ్చి నాతో మాట్లాడిన తర్వాత అతని కోసం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు చెప్పిన మాట ఏమిటంటే ఈడు సోదిగాడు, అంటే సోది చెప్పేవాడు, వాడు నమ్మద్దు, వాడు జోలికి పోతున్నాడు. నాకు నేను నమ్మన, దగ్గర బంధువే నాకు. ఈడు సోదిగాడు, సోది చెప్పేవాడు, వాడి మాట నమ్మద్దు. ఆ వాక్యము ఎక్కడుందంటే సామ్యంలో ఏంటది 15:22 ఉంటుందన్నమాట. సోది చెప్పుడుతా మాయ విగ్రహంతో ఎడిది పుణ్యతతో సమానం అన్నమాట. ఈ రీతిగా ఈ మాటను దేవుడు నాకు ఆ వాక్యం చూపించిన తర్వాత ఇతడు దేవుడి దృష్టిలో లేడు అని గమనించి, ఇంకా మీటింగ్ అయిపోయిన తర్వాత ఇతని గురించి ఇంటికి వచ్చి ఏడుస్తూ దేవుడు నన్ను అన్యాయం చేసి, దేవుడు నన్ను అన్యాయం చేసి అంటే దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు, మనం చేసుకుంటాం అన్యాయం అని చెప్పినాక. తర్వాత 1 గంట అయిన తర్వాత ఇంకా ఏడుస్తున్నాడు, చేయబడ్డుకుని ఏడుస్తున్నాడు, నాకు దేవుడు అన్యాయం చేసింది అయ్యా, దేవుడు అన్యాయం చేసి నా పిల్లలు అన్యాయం అయిపోయారని చెప్పాను. లాస్ట్ ఫైనల్ ఈ మాట చెప్పిన తర్వాత లాస్ట్కి 1 గంట తర్వాత అప్పుడు అంటున్నాడు, ఇంకా ఏమంటున్నాడు, నేను ఏ చెడు చేసినానో, నేను ఏ తప్పు చేసినానో, నేను ఏ పాపము చేసినానో అందుకే నాకు అది జరిగిందయ్యా అని ఒప్పుకున్నాడు. ఇక్కడ ఏం చేసినానో అనేది కాదు, నేను ఈ తప్పు చేసినా అని ఒప్పుకుంటే బాగుంటుంది. నేను ఏం చేసినానో, ఏ తప్పు చేసినా అంటే అనేది అంటే చేయలేని అర్థం. ఇంకా చాలామంది ఓ ప్రభువా నేనేం చేసి నాకు తెలియదయ్యా, ఒక తప్పులు చేసి ఉంటే క్షమించయ్యా, అట్లా ఒప్పుకోలా, ఇట్లా చేయలేదని చెబుతున్నావు. ఇంకా చేసినని చెప్పట్లా, తిరిగి ఎడిది చేయలేదని చెప్పట్లా, రెండింటి మధ్యలో ఉన్నమాట. చాలామంది ప్రార్థన ఇలా ఉంటుంది. ఇక తప్పు చేసినామంటే తప్పు చేసిన ఒప్పుకోవాలి, దేవుడు క్షమించి తిరిగి మరి ఇంకొక పక్క నుంచి దారి నీకు చేయగలడు. ఇక ఇలాగ నేను నయం కుటుంబం గురించి తన 2 కుమారులు చనిపోయినారు. ఇంకంతా గందరగోళం అయిపోయింది. ఇక దేవుడితో సమాధానంగా ఉంది, సమాధాన పడింది. ఇక తన చిన్న కోళ్ళకి దేవుడి గురించి పరిచయం చేస్తే, ఇంకా కుమారులు లేరు, మీరు నా ఇంట్లో ఉండటానికి ఇంకా మళ్ళీ మీకు ఎటువంటి ఆధారం లేదు, మీరు నా ఇంట్లో ఉండడానికి, మీరు మీ పుట్టింటికి వెళ్ళి మీ తల్లిని చెప్పిన ప్రకారంగా వివాహం చేసుకోమని చెప్తే రూతు వెళ్ళదు. ఇంకా దిక్కు లేని చోట, దారి లేని చోట ఈ రూతు మంచిగా దేవుడిపై నమ్మకం ఉంచింది. నయోమి దేవుడి మీద ఆధారపడింది. ఇక ఈ రూతున్న ఆలోచన ఏంటిదంటే, నేను పక్కకి వెళ్ళి నేను పెళ్లి చేసుకుంటే మా అత్త పరిస్థితి ఏంటిది, ఆమె వృద్ధురాలు, ఆమెకి వెనక ఎవరు పోషించవలేరు, ఆమె నడిపించవలేరు అని చెప్పేసి ఆమె కోసము తన భర్త బట్టి తన అత్తింటికి స్వదేశానికి వచ్చేసింది. ఈ యొక్క భక్తి, ఈ విశ్వాసం, ఈ ఇరుపక్కలు చూస్తూ దేవుడు ఏం చేశాడంటే అద్భుతంగా మళ్ళీ ఆమె ఇంటికి పునాది పేరు పెట్టినాడు దేవుడికి. హల్లెలూయా. ఆ నయోమి ఇది గర్భం నుంచే యేసు ప్రభు వచ్చింది. ఇక ఆ వంశంలోంచి ఇంకా చూడు, లేని చోట పుట్టించగలడు ఆయన. ఇంకా ఎప్పుడు తప్పు ఒప్పుకుంటే, ఏమో నేను చేశానో లేదు తెలియదు కానీ అందుకే కావచ్చేమో అంటే అటు కాకుండా ఇటు కాకుండా అర్థం కాకుండా అయోమయంలో నువ్వుండి దేవుడిని అయోమయం చేసి ఉన్న ఈ మాట ఇంటున్న వారిని అయోమయంగా చేసేది
పెడదా పట్టించే పరిస్థితిలో ఉన్నావు కదా. అందుకే చాలామంది జీవితాలలో ముందు వాళ్ళ గురించి తెలియదు, వాళ్ళు ఏ దారిలో ఉన్నో ఏ దారిలోకి వెళ్తారో తెలియదు వాళ్ళకి. కానీ తప్పులు మాత్రం దేవుడిని మోపుతారు, ఎవడో పక్కన మీద మోపుతారు. ఎందుకంటే వాళ్ళ గాలికి వచ్చి నవ్వడరు కాబట్టి. హల్లెలూయా. ఎప్పుడైనా సరే గమనించాలి ఈ విషయంలో. అందుకే లోతు విషయంలో దేవుని యొక్క దూతలు వివరంగా చెప్పినారు. ఇంకా లోతు వెళ్ళినాడు. ఇంకా లోతు వెళ్ళి ఈ యొక్క సొదొమ యొక్క పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని చెప్పిన తర్వాత, మనం వెళ్దాం లే, ఈ పట్టణం నాశనంగా అవబోతుందని చెప్తుంటే నవ్వినారు. ఆ యొక్క కుమార్తెలను చేసుకోబోతున్న ఈ లోతు అల్లుళ్ళు నవ్వినారు. ఇంకా నాకు ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ లోతు ఆ యొక్క ఆలోచన, ఈ సొదొమ యొక్క పట్టణం గురించి లోతుకు బాగా తెలుసు కదా, వాళ్ళు మంచులు కదని. ఆ ఊర్లో పిల్లల్ని చేయడానికి ఎలా ఇష్టపడ్డాడు తన పిల్లలకి. ఇంత భక్తిగా ఉండి, ఇంత దేవుని భయం కలిగి ఉండి, దేవుని యొక్క ఆలోచనతో నడుస్తున్న ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు కదా, తనలాగా ఎవరు లేరని తనకు రుజువైంది. కానీ అటువంటి వాళ్ళ ఆ ఊర్లో పిల్లలకే ఇవ్వడానికి తన కుమార్తెను ఇష్టపడ్డాడు. ఇంకా కానీ తన ఇష్టపడిన కుమార్తెల విషయంలో, అల్లుల విషయంలో వెళ్ళి లేపుతుంటే ఎగతాళి చేసినారు మామని, ఎవరిని, లోతునికే. హల్లెలూయా. అందుకే దేవుని నమ్ముతాం, కానీ మా కులపోలు రైట్, మంచిది, నేను కాదన్ను. నష్టం వచ్చేది ఏ పక్క నుంచైనా. గట్టిగా మా అక్కోళ్ళ ఇంటికి పోయినా ఒకసారి మా భార్యను చుట్టాలకి, ఎప్పుడు చూసిన వాకిలు వేసి ఉంటారు మా వాళ్ళకి. నేను హైదరాబాద్ నుంచి దిగి, హైదరాబాద్ నుంచి వచ్చి సూపర్పేటకు పోయిన తర్వాత ఇంకా లేచి ఏది అన్నము ఏదో పెట్టడానికి ప్రయత్నం చేసి నేను తిని వచ్చిన అని చెప్పి మనుషులు తాగినాను, మాట్లాడతాను, ఇట్లా పండుకోవాలి. గొడ్ల గుబ్బు వచ్చింది ఇంట్లోకి, గొడ్ల గుబ్బు వచ్చింది. నేను కానీ తలగి అసలు ఇది ఎట్ట వచ్చిందిరా అని చెప్పని, ఇది ఏ పక్క చూసినా దానికి రావడానికి దారి వీళ్ళు పెట్టలేదు. ఇంకా లేదు, ఈ గొడ్ల గుబ్బే చూస్తే ఒప్పుకోరు, గొడ్ల గుబ్బే ఇంట్లోకి వచ్చింది కాదని చెప్పేసి నేను ఆడ దోంతర కర్ర ఉంటే అంటున్నాం, ఆ ఫ్యాన్ అయితే 2 పీకితే ఆ గిన్నెల పడదు, ఇది చచ్చుకునే పడదు. ఇంకా వీళ్ళేం బయట వరకు మేము ఇంట్లో పడుకున్నాం. కానీ ఒమ్మ లీలేషన్. ఇంకా నేను చెప్పిన ఆ గొడ్ల గుబ్బు ఇంట్లోకి వచ్చింది, కూర్చున్నాను. వాళ్ళ కూతురు కూర్చున్నాను అప్పుడు వాళ్ళకి. హల్లెలూయా. ఇది పరిస్థితి. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, ఏ పక్క నుంచి ఆధారం ముందుకి వాళ్ళ సొదొమ యొక్క పట్టణం నుంచి లేవు, కానీ తన కుమార్తెలు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఈ రీతి చూసుకుంటే దేవుని దూతలు ఆ పట్టణంకి వెళ్ళేంత వరకు లోతుకి ఉన్న ఆలోచన ఏంటంటే, సరే ఇక్కడ ఉన్నాం కదా, ఈ ప్రాంతంలో ఉన్నాం కదా, మా పిల్లల్ని ఇక్కడే ఇచ్చుకుంటూ పెద్దన్న ఆలోచనతో ఉన్నాడు. ఇంకా ఎప్పుడైతే దేవుని యొక్క దూతలు దర్శించిన తర్వాత ఆ పట్టణం గురించి అర్థమైంది, తన స్థితి గురించి అర్థమైంది. అబ్రహాము యొక్క ప్రార్థన బయటిదంతా నాకు మేలెందినట్టుగా అర్థమరీతిగా దేవుడు కార్యము చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చాలాసార్లు ఏం చేయాలంటే, ముందు ప్రార్థన, కొడుకు పెళ్లి చేసినా కూతురికి పెళ్లి చేసినా ఏం చేయాలమ్మా? ప్రార్థన. అందు చేయము, అబ్బాయి బాగున్నాడా, అబ్బాయికి పొలం ఎంత ఉంది, అబ్బాయి ఏం జాబ్ చేస్తాడు, చెయ్యి, నీకెందుకు. తర్వాత వచ్చి అయ్యో దేవుడు అన్యాయం చేసినాడు. దేవుడు అన్యాయం చేసిండా? దేవుడు అన్యాయం చేయడానికి. ఒక సేవకుని దేవుని నమ్మనమ్మాయిని చేసుకుంటాడు, సుక్కలు కనబడి నాకు పట్టపొగులే. ఎప్పుడమ్మా? పట్టపొగులు సుక్కలు కనబడి నడి చెరులో ఏం కనబడేమ్మా? చేపలు కనబడే, తాబేలు కనబడ్డాయి నడి చెరులో. దేవుడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నీళ్ళేను బాయిలో దూకి చావాల్సి వచ్చింది. అది పరిస్థితి. దేవుడు ఉన్నాడు కాబట్టి లాస్ట్ ఫైనల్లో నా వల్ల కాదు ప్రభు, నీ నామము అవమానపరచబడుతుంది, నీ సంఘము దూషింపబడుతుంది, నన్ను బట్టి ఏంటిది నీ ఎవరు నమ్మరు, నాకు అంత అవమానం జరుగుతుంది చెప్పేసి నన్ను తీసుకొని ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు చెప్పాడు దేవుడు నాకు, నేను నీ భార్యని మారుస్తానికి.
హల్లెలూయా. సామాన్యమైన పని కాదు. ధర చెల్లిస్తేనే వస్తుంది. కొట్టుకుపోయి డబ్బు కట్టకుంటే ఏ వస్తువు రాదు. ధర చెల్లించాలి. దేవుడు ఇచ్చేది నువ్వు పొందుకోవాలంటే. ధర చెల్లించుకోకుండా నేను 3 ఎకరాలు ఎత్తలే, 2 ఎకరాలు ఎత్తలే, 5 ఎకరాలు ఎత్తలే, ఆ పక్క దయ్యం కావచ్చు, ఈ పక్క రాక్షసి కావచ్చు. ప్రార్థన ముఖ్యం. ప్రార్థనతోనే దేవుడు చెబితేనే మనం అడుగు ముందుకి వేయాలి. ఇంకా అది కుమారులైనా, నేను చాలామంది చూస్తున్నా మన సంఘస్థులను. ఇంకా మనం ఇద్దరు ఇంటిది ఒక అమ్మాయి వచ్చింది బాగలేక, కొడుకు ఇంటిది ఆ మొగుడు చాలా మంచోడు. అబ్బా సుక్కర చూపిస్తుంది. అతతో మాట్లాడదు, మామతో మాట్లాడదు. ఇక మొగుడికి ఫోన్ చేస్తాయి, అయ్యే డబ్బులు అయ్యి నాకెనిక నేనే చూడాలి నా ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలి. బెదిరించుకొని తింటుంది నట్టింట్లో ఎందుకు పందుకులాగా. అతనికి మనశ్శాంతి లేదు, సమాధానమే లేదు, ఇంకా నెమ్మది లేదు. ఏమన్నా తేడబడుతున్నా తల్లిని ఇబ్బంది పడతారేమో, తల్లిని ఏడుస్తారేమో అని తల్లిని వైపు చూస్తూ పట్టుకోవడం. అదే ఇది అటువంటి గుణము లేకుండా, అటువంటి ఆలోచన లేకపోతే ఇసురు బయట నుకుతే పోయి చెత్తకుండా పడింది. ఇంకా చెత్తన్న ఎరువైద్ది కానీ ఈ మనిషి ఎరువు కాదు. ఈ మనిషి గుండా తనకి, తన కుటుంబానికి ఎటువంటి మేలు లేదు. అంటే అర్థమేంటిది? దయ్యం తీసుకొచ్చి ఇంట్లో కోసం పెట్టి మేపుతున్నాం. మంచిగా బిర్యానీ, చికెన్, మటన్. దానికి మళ్ళీ ఏంటిది పంది ముక్కుకి ఏం పెడతామా? ముక్కు పట్టు పెడితే ఏమేద్దామా కదా. ఇంకా దయ్యానికే అన్నీ వేస్తున్నాం కదా. పిల్లంగా మెడుసుకోదు. చూస్తే కడుపు తరక్కపోయింది నాకైతే. ఇంకా ప్రార్థించడం మొదలుపెట్టడానికి, దయ చూపించడానికి. ఇట్లా ఈ రీతిలో మనము చూస్తున్నాము కొన్ని విషయాలు. కానీ ఏది ఏమైనా దేవుడి గురించి తెలియనప్పుడు వేరు, దేవుడి గురించి తెలిసిన తర్వాత నువ్వు ఏ వస్తువు తెచ్చుకున్నా ఇంటికి ప్రార్థన పూర్వకంగా దేవుని అడిగి తెచ్చుకో. అది నీకు మేలు. ప్రార్థన చేయకుండా తెచ్చుకున్నవా, దానివల్ల నీకు నష్టం, దానివల్ల నీకు ప్రమాదం, దానివల్ల వీలైతే నీ ప్రాణమే పోగొట్టుకుంటావు, లేకపోతే నీ కుటుంబాన్ని పోగొట్టుకుంటావు. జాగ్రత్త. ప్రార్థన మనము చేయాలి. ఇక్కడ అబ్రహాము యొక్క ప్రార్థన లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించినాడు. ఇంకా ఇక్కడ లోతు మాత్రం సొదొమ పట్టణంతో ముడిపెట్టుకున్నాడు. తన కుమార్తెలకి అక్కడ ఇచ్చి వివాహం చేద్దామని. కానీ అబ్రహాం యొక్క ప్రార్థన ఏం చేస్తుందంటే, ఆ పట్టణమే నాశనం కాకపోతుందని చెప్పేసి దేవుడు ఎరిగి ఆ పట్టణం నుంచి లోతు కుటుంబానికి దేవుని యొక్క దూతలు తీసుకొచ్చే ముందు లోతు రావడానికి ఇష్టపట్ల తగులాడుతున్నాడు లోతు బయటడానికి. కానీ ఇక్కడ ఏమైంది? లోతు భార్యని ఒక దూత, లోతు కుమార్తెను ఒక దూత తీసుకుని బయటకు వచ్చి లోతు, నువ్వు ఇక్కడి నుంచి బయటికి నేను చెప్పిన ఆ ప్రాంతం నువ్వు పోయేంత వరకు నేను ఏమీ చేయలేని చెబుతుంది దేవుని యొక్క దూతలు చెబుతుంది. ఎందుకంటే అబ్రహాం యొక్క ప్రార్థన అద్భుతంగా దేవుడి తన దూతల పంపించి లోతును బయటికి తీసుకొచ్చేసినాయి. హల్లెలూయా. ప్రార్థన చేయమంటే స్తోత్రం. నీ ప్రార్థన నిన్నే బాగు చేయదు. ఇంకా పక్కన రక్షిస్తుంది. ప్రార్థిస్తే ఏమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏమైతే నువ్వు దేవుడు చూస్తున్నావు, అది పవిత్రము పొందేంత వరకును నువ్వు అక్కడి నుంచి లేయకూడదు. అది 1 గంట 2 గంటల, అది ఏదైనా సరే. నేను ఒకరోజు చిన్న విషయంలో ప్రార్థిస్తున్నాను, ప్రార్థనకి పతితం రావట్లేదు. ఆ విషయంలో 3 దినాలు ఉపవాసము అనుకున్నాను. కాదు ప్రభువా, నువ్వు పతిత్రం ఇచ్చేంత వరకు నేను ఉపవాసంతో ఉండి ప్రార్థిస్తాను చెప్పి అటువంటి నిర్ణయం తీసుకొని పులిపిట మీదకి వచ్చినాను. ఇంకా ఒక స్లిప్ రాసుకొని ప్రార్థించినాను. 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది. 7 రోజుకు తెల్లంగా పతిత్రం రావడం వచ్చేసింది. వచ్చిన తర్వాత 7 రోజులు పూర్తి అయిపోగానే ఎమ్మటం ఉపవాసం వచ్చినాక ఆ పద్ధతులు వచ్చేంతకు అది ఎన్ని రోజులైనా సరే
ప్రార్థించాలి, దేవుడు అది తీసుకోవాలని చేసిన ఆలోచనతో ప్రార్థించిన అట్ట పట్టుదల ఉండాలి. నువ్వు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు అది నీ క్షేమం కోసం, నీ కుటుంబం క్షేమం కోసం, అది సమాజానికి క్షేమం కోసము, అది దేవునికి ఇష్టమై ఉండాలి. నువ్వు తీసుకునేది ఇక, నువ్వు అడిగేది ఇక. ఆ రీతిలో ప్రార్థిస్తే ఖచ్చితంగా ప్రార్థనకి దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు ఇంకా. హల్లెలూయా. కాబట్టి లోతు తన జీవితంలో చాలా పొరపాట్లు తనలో ఉన్నాయి. అబ్రహాం ప్రార్థనే లోతుని ఇంట్లోంచి బయటకు పట్టుకొచ్చింది. దేవుని దూతలు తన కంటి కనబడ్డారు. ఫస్ట్ అదే చూడటం, ఆయన దేవుని దూతలు చూడటం అదే. అంతకుముందు ఎప్పుడు చూడలైనా, ఎప్పుడు దేవుడు స్వరం వినలేదు. ఇంకా దేవుడితో కనబడంగానే తన కళ్ళు తెరబడ్డట్టుంది, తన మనస్సాక్షి, తన మనోనేత్రం వెలిగించబడ్డట్టుంది. వీళ్ళు దేవుని యొక్క దూతలని వెలిగి నా ప్రభులారా అని పిలిచినాడు. ఇంకా ఆ తర్వాత తన ఇంటికి తీసుకెళ్ళడానికి చాలా బతులాడుకుడు. లేదు మేము రామంటున్నారు ఇక, లేదు మీరు నా ఇంటికి రావాల్సిందని లోతు అంటున్నాడు. ఇక లోతు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన మంచిగా వారిని గౌరవించినాడు. ఇక వాళ్ళకి అపాయం వచ్చినా కానీ తన కుమార్తెని ఇవ్వడానికి ఇష్టపడడానికి తప్ప వారికి ఎటువంటి అపాయం రాకుండానికి ఆయన ప్రయాసపడ్డాడు. ఇక కానీ ఆ పట్టణస్థులు తన మీద దుమ్ముగా వచ్చి తన మీద పడ్డారు. ఇంకా నువ్వెవడివి, నువ్వెక్కడి నుంచి మా పట్టణానికి పరదేశిగా వచ్చి మాకు న్యాయం తీరుస్తావా అని చెప్పేసి అతన్ని దుమ్ముగా పడ్డాగానే అయినా కానీ వాళ్ళని వీళ్ళ చేతికి ఇవ్వడానికి ఇష్టపడలేక ఏమంటే అది ఆ సత్య ప్రవర్తన, అటువంటి యొక్క విధానం తన ఇంటికి వచ్చిన ఏడుకొచ్చిన వరకు ఎటువంటి అపాయం రాకుండా తన ప్రాణం ఇవ్వడానికి, తన కుటుంబాన్ని అప్పగించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి అక్కడ మెచ్చినారు లోతు అని చెప్పి దేవుని యొక్క దూతలు తన ఇంట్లోకి తీసుకొని ఉన్న విషయం చెప్పినారు. ఇంకా ఆ పట్టణం గురించి ఎవరికి చెప్పినారు, ఇంకా వాళ్ళు ఎందుకు వచ్చింది చెప్పినారు. ఇంకా ఆ తర్వాత నువ్వు నీ కుటుంబాన్ని తీసుకుని బయటికి బయలుదేరమన్నారు. ఇక బయలుదేరమంటే కానీ తవులాడుతుండేనక్క. దేవుడే తన దూతలు పంపించిన ఆ దూతలు ఏం చేసంటే లోతు తగులాడుతున్నా కానీ లోతు భార్యని, లోతు కుమార్తెల్ని ఇద్దరిని పట్టుకుని బయటికి సురమెక్క పట్టణం బయట తీసుకొచ్చారు. ఇంకా నువ్వు ఆ పర్వతంకి వెళ్ళేంత వరకు నేను ఏమి చేయలేను లోతు అని చెప్పినారు. అంటే చూడండి, అబ్రహాం యొక్క ప్రార్థన ఎంత గౌరవించినారు. అబ్రహాం యొక్క ప్రార్థనకి ఎంత విలువిచ్చినారో, అబ్రహాం యొక్క ప్రార్థనకి ఎటువంటిది కానీ ఏంటిది నష్టం లేకుండా వాళ్ళు కాపాడారు. ఇంకా ఇంతలోకి అబ్రహాం యొక్క ఇది ప్రార్థన పెట్టి లోతు కుమార్తెను, లోతు భార్య ఆ యొక్క దేవుని యొక్క దూత చెప్పిన యొక్క మాట ప్రకారంగా వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పినారు వాళ్ళకి. ఎందుకంటే ఆ రోజు దేవుడు ఆదాం ఈ తోటలో మొత్తం మీరు తినచ్చు, కానీ ఆ పండు తినొద్దన్నట్టుగా వెనక్కి తిరిగి చూడవద్దు. ఈ మాటనే మన అన్నజనులో కానీ ఎవరైనా సరే సరిపోతే భూస్థాపన చేసిన తర్వాత వెనక్కి చూడొద్దని అంటారు. ఇంకా ఇట్లా బైబిల్లో మాటలే. వెనక్కి చూస్తే ఏమైంది, ఆ మనిషిని ఇంటికి వస్తాడని ఏదో కథ చెబుతారు, కానీ వెనక్కి తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోతారు. ఇంకా అంటే హృదయం లేని వారుగా, మనస్సు లేని వారుగా, ఏ రీతిగా దేవుడికి చోటు లేని వారుగా మిగిలిపోతారు. ఇక్కడ కానీ ఇక్కడ దేవుని యొక్క దూత చెప్పిన మాట ప్రకారం కొంత దూరం దాటిన తర్వాత లోతు భార్య వెనక్కి తిరిగి చూడటం వల్ల ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఇక హల్లెలూయా. నీ అంగీకారం లేకుండా దేవుడు ఏమి మనకి రీల కనబడుతుంది కదా. దేవుడు చెప్పినాడు, తన దూతల చేత హెచ్చరించినాడు దేవుడికి, కానీ తన అంగీకారం లేకుండా దేవుడు ఏమి. అలాగని నీ కుటుంబంలో నీ కుమార్తె, నీ కుమారుని, నీ ఇంటికి సంబంధించిన వాళ్ళు నువ్వు దేవుడిని ప్రార్థిస్తే నీ అంగీకారం లేకుండా దేవుడు ఏ కార్యము. నేను చర్చికి పోతున్నా, ఆ పాస్టర్ని ప్రార్థన చేసిండు, ఆ పాస్టర్ని పిలుచుకుని మా ఇంట్లో ప్రార్థన చేసుకున్నాము, మాకెందుకు ఇలా జరిగిందంటే నీ అంగీకారం లేకుండా పాస్టర్ మీద దేవుడు ఏం చేయగలిగా. ఆలోచన చేయడానికి. హల్లెలూయా.
కాబట్టి ఇక్కడ ఇంకా మనము అంటే నీకు మొత్తం ఇది చదివి వివరించడం చాలా ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం అన్నీ ఒక సమకూర్చుకొని 4-5 మాటలు తనకు గుర్తంగా వివరిస్తున్నాను మీకు ఈ మాటలన్నిటి నీకు. సొదొమ యొక్క పట్టణం దాటి వెళ్ళిన తర్వాత లోతు భార్య ఉపస్తంభం అయిపోయింది. రెండోది దేవుడు ఒక పర్వతంకి వెళ్ళమంటే ఈయన ఇంకో పర్వతంకి వెళ్ళాడు. ఇంకా తర్వాత మళ్ళీ దేవుడు చూపించిన పర్వతంకి వెళ్ళిపోయాడు. ఇంకా లోతు తన కుమార్తెను తీసుకొని ఇక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే తన కుమార్తెను తీసుకొని లోతు కుమార్తెలు ఒక గృహంలోనే ఉన్నారు. ఇంకా అంటే ఒక గృహంలోనే ఉన్నారు. ఇంకా ఉన్నప్పుడు ఈ లోతు కుమార్తెల యొక్క ఆలోచన చూడ ఎలా ఉంది. ఇంకా మనుషులు బయటకు వచ్చిన బుద్ధులు అయితే మారలా. చూడు ఎలా ఉంది. ఇక సొదొమ యొక్క పట్టణంలో వీళ్ళు ఏం చూసినారో ఆ వాతావరణం వీళ్ళకి ఆ తీరు అంతా హృదయంలో ఒక జిరాసులాగా మిగిలిపోయింది వారి జీవితాలలో. ఇంకా వాళ్ళు ఏమంటారంటే మనము ఎటు చూసినా పురుషులు లేరు ఇంకా ఈ దేశంలో ఇంకా అని చెప్పి ప్లానింగ్. ఏ ప్లానింగ్? మన తండ్రికి ద్రాక్షరసం దాపి మన తండ్రితో మనం సేవించి పిల్లల గందామని ఆలోచన చేశారు లోతు కుమార్తె. సరే, లోతు భార్య ఉపస్తంభం అయిపోతే లోతు కుమార్తె చేసిన దేవుడు రక్షించినాడు. రక్షించిన విధానానికి ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాల్సిన ఈ లోతు కుమార్తెలు తండ్రికి ద్రాక్షరసం తాకిన తర్వాత మత్తుడైన తర్వాత మొదటి రోజున పెద్ద కుమార్తె వెళ్ళింది, రెండో రోజు చిన్న కుమార్తె వెళ్ళింది. వాళ్ళు వెళ్ళింది తిరిగి వచ్చింది లోతుకి ఎంత మాత్రం తెలియదు. బైబిల్ రాయబడే మాటలు. ఇక తర్వాత ఈ లోతు పెద్ద కుమార్తె పుట్టిన ఏంటది కుమారుడు, పెద్ద కుమారుడు లోతు కూతురు పెద్ద కుమార్తెకి పుట్టిన కుమారుడికి మూల పురుషుడు ఎవరికంటే మోయాబీయులకి మూల పురుషుడు. ఆ జాతి ఎలా వచ్చిందంటే ఇదిగో లోతు కుమార్తె పెద్ద కుమార్తె కనిన కుమారుని ద్వారా మోయాబీయులు ఇచ్చినారు. ఇక్కడ వీళ్ళకి ఎవరు తండ్రి? తాత అయినాడు కదా. అట్లా ఒక్కొక్క జాతి ఒక్కొక్క గోత్రం మూల ఆధారాలు తీస్తే సేమ్ ఆ రక్తం ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇంకా ఆ క్రియల ఆ విధంగా. ఇంకా అలానే చిన్న కుమార్తె తల్లిని పెట్టి గర్భం ధరించిన తర్వాత కుమారుడు కనింది. ఆ కుమారుడు అమలేకులకి మూల పురుషుడు మూల పురుషుడు. బైబిల్ని మనము చాలా గుణంగా మనం చదువుతున్నప్పుడు ఇంత లోతు అర్థాలు ఇస్తుంది. దాన్ని చాలాగా దేవుడు సహాయం తీసుకొని దేవుడు సహాయం పొందుకొని మనం బైబిల్ చదువుతుంటే అంత లోతుగా అర్థమైంది. ఇక ఈ రీతిగా లాస్ట్కి ఈ పరిస్థితి అంతా ఏమైందంటే వాళ్ళు చెడిపోయింది కాకుండా తండ్రిని కానీ చెడగొట్టినాను. ఇక కారణం ఏంటిది? ఇక్కడ నేను కొద్దిగా ఈ యొక్క వాక్య భాగంలోకి లోతుకి వెళ్ళినప్పుడు అర్థమైందంటే ఒకరి ప్రార్థన బట్టి రక్షించబడతావు, కానీ నీకన్నా సొంతగా దేవుని వెతికి అటువంటి యొక్క నడబడి ఆ ప్రార్థన లేకపోతే ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది? లోతు కుమార్తెలాగా లోతులాగా ఉంటుంది, లోతు భార్యలాగా ఉంటుంది. నీ సొంతగా ప్రార్థన ఉండాలి, నువ్వు సొంతగా దేవుణ్ణి వెతకాలి, నువ్వు సొంతగా దేవుడితో కలిసి నడవాలి. యెహోవా దేవుడితో కలిసి నడిచినాడు, అందుకే తన కుటుంబం తిరిగి చాలా అద్భుతంగా ఉంది. ఇక సరే, చిన్న కుమారుడు తప్పు చేసినా కానీ తిరిగి ఇద్దరు కుమారులు దేవుని యొక్క మార్గంలో నడిచినారు. ఇక అలానే ఆలోకుగా అంతే, దేవుడితో కలిసి నడిచినాడు, అందుకే ప్రాణం ఉన్నప్పుడు దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక హల్లెలూయా. కానీ ఇప్పుడు లోతు పరిస్థితి ఏంటిది? ఇక అటు కాకుండా పోయా, ఇటు కాకుండా పోయా. అందుకే ఒక ఎవరన్నా మనం ఎవరితో అరే వాడు అటుగాడు ఇటుగాడు అని చెప్పంటాం. ఏదైనా తేడా వస్తే ఏదైనా ఎవరం వచ్చినప్పుడు వాడు అటుగారు ఇటుగారా వాడితో మనకి ఎందుకు రా అని చెప్పంటాం కదా. 10 మంది అంటుంటారు, ఆడపిల్లని అంటారు. అదే ఆ పిల్ల అటు కదరా ఇటు కదరా అని చెప్పంటారు. అటు దేవుడు కాదు, ఇటు దెయ్యం కాదు, మరి ఏంటిది? రాక్షసి. హల్లెలూయా. కాబట్టి ఈ రీతిలో దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క
అబ్రహాము యొక్క ప్రార్థన. అబ్రహాం ప్రార్థన చేసినాడు. బంధువుడు కాబట్టి లోతు తన కుటుంబానికి చెందినది. తన సొంతగా తనను నేర్చుకుంది లేదు, తన బిడ్డలకు నేర్పించింది లేదు. నువ్వు నేర్చుకోవాలి. అబ్రహాము నేర్చుకున్నాడు, తన కుమారుడికి నేర్పించినాడు. ఆ కుమారుడు ఇదంతా దేవుడి గురించి దేవుని మొక్కురా, దేవుని మొక్కురా, మొక్కురా మొక్కనన్నావు. అసలు ఎలా మొక్కలు నేర్పించాలిగా? నువ్వు నడవాలి, నడిచి చూపించాలి. ఆ తర్వాత వాళ్ళు నడుస్తారు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి వాళ్ళు నింపుతారు. ఆ తర్వాత దేవుడి గురించి వాళ్ళకు ఏంటిది, ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలో ఆ తర్వాత పిల్లలకి తరానికి నేర్పిస్తారు. ఇంకా కానీ లోతు అబ్రహాం యొక్క ప్రార్థన జ్ఞాపకం చేసుకుని బయటకు తీసుకొచ్చాడు దేవుడు. కానీ లోతు దేవుడి దగ్గర నేర్చుకుంది లేదు, తన పిల్లలకి నేర్పించింది లేదు. తన పిల్లలకి నేర్పించకపోవడం ఏం జరిగింది? తన పిల్లలే ఏమేరమ్మా. అందుకే తల్లి కన్ని కొంతమంది జంతువులు చూడు వీడితే పిల్లలు తినేస్తాయి, కొన్ని కోళ్ళు గుడ్లు పెడితే తినేస్తాయి. కానీ ఇది రివర్స్ ఉందన్నమాట. కోడి తినాల్సింది కోడి పిల్లలు తల్లిని తిన్నట్టుంది ఎవరు ఇంకా. కాబట్టి ఇటువంటి యొక్క పరిస్థితులు వస్తాయి. అందుకే నేను చాలాసార్లు మీరు పిల్లల్ని ఇంటికాడ ఉంచొద్దు, మీరు వస్తా పిల్లల్ని సండే స్కూల్ చేస్తాండి, మీ పిల్లలు దేవుని మందిరానికి తీసుకురండి. ఎందుకు చెబుతామంటే ఈ లోతు కుటుంబంలాగా మీ పిల్లలు, మీ కుటుంబం మీరు కాకూడదని. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని యొక్క మాటలు వింటున్న ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించాలి. ఇక్కడ దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతుని బయటికి తీసుకొచ్చినాడు దేవుడికి. ఇంకా తర్వాత లోతు అంతవరకు తన గురించి రాశించింది. కానీ లోతు ఆ పట్టణంలో ఉన్నప్పుడు దేవుడి గురించి ఎప్పుడైతే దేవుని యొక్క దూతలు తన పట్టుకొస్తున్నప్పుడు కానీ, ఆ పట్టణంలో లోతు ఇంట్లో దూతున్నప్పుడు కానీ చాలా నొచ్చుకున్నాడు. నీతిమంతుడైన లోతు ఆ సురమక పట్టణం ప్రజలు చేసిన యొక్క విధానాన్ని నొచ్చుకున్నాడు అన్న మాట అక్కడిచ్చాడన్నమాట. పేతురు పత్రికలు ఇచ్చాడన్నమాట. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉండాలంటే, మనము దేవుడి కోసము అడుగులు ముందుకేయాలి, ఆయనతో కలిసి నడవాలి. వస్తున్నాం పోతున్నాం అనేది కాదు, దేవుడితో కలిసి నడవాలి, దేవుని కోసం నిలబడాలి. దేవుడి కోసం నువ్వు నిలబడితే నీ కోసం దేవుడు నిలబడతాడు. నువ్వు ఆయన మాట వింటే ఆయన నీ మాట వింటాడు. నువ్వు ఆయన తట్టుకు తిరిగితే దేవుడు నీ తట్టుకి తిరుగుతాడు. బాగా గమనించండి. నువ్వు ఆయనతో కలిసి నడవని ఆశపడితే నడవలేని పరిస్థితుల్లో ఉన్నా చేయబట్టుకొని నడిపిస్తాడు. నువ్వు ఆయన కోసం నమ్మకంగా ఉన్నప్పుడు నీతిమంతులుగా ఉంటే దేవుడే తన దూతలను పంపించి లోతుని కాపాడటం నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని కాపాడతాడు దేవుడికి. ఇది దానికి ఉన్న యొక్క విధానం. అందుకే మన సొంతగా దేవుణ్ణి వెతకాలి, మన సొంతగా మనకి ఏం అవసరమో దేవుణ్ణి అడగాలి. ఆ తర్వాత నువ్వు దేవుడి కోసం నిలబడితే సంఘం నీ కోసం ప్రార్థన చేస్తుంది. తిరిగి దైవసేవకుడి కోసం ప్రార్థన చేస్తాడు. సంఘం ప్రార్థన, తిరిగి దైవసేవకుడి ప్రార్థన, నీ ప్రార్థన, ఈ మూడు ఒకటమంటే ఒకటి నీకు బలముగా తోడ్పడుతుంది. దేవుడు అబ్రహాం యొక్క ప్రార్థనని కాపాడు కదా. తిరిగి సంఘం ప్రార్థన ఆలకించి దేవుడు పేతురు సరసాల్లో ఉంటూ తన దూతను పంపించి నిలుపుకొని వచ్చాడు ఇక సంఘం కోసం మళ్ళీ. ఈ రీతిలో నీకు చెబుతున్నాను అన్నమాట. కాబట్టి లోతు రక్షించబడడానికి, లోతు తన కుటుంబం ఆ యొక్క స్థిరం యొక్క పట్టణంలో అగ్ని గంధకాలు నశించిపోవటానికి అబ్రహాం యొక్క ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకొని విడిపించినాడు. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ మటుకు నువ్వు చూసుకుంటున్నావా? నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, నీ కోసం ప్రార్థన చేస్తూ దేవుని కాపుదలు అడుగుతూ నీ కుటుంబం కోసం ప్రార్థించాలి. నా భర్తింటి వారు, అయ్యా నా భర్తింటి వైపు రక్షణకు రావాలి, నా పుట్టింటి వైపు రక్షణకు రావాలి, అయ్యా నా భార్య పుట్టింటి వైపు రక్షణకు రావాలి.
తిరిగి నా పుట్టింటి వైపు రక్షణ రావాలి. నేను పుట్టిన ప్రాంతం, నా భార్య పుట్టిన ప్రాంతాలు రక్షణకు రావాలి. ఏ ఒక్కరు నశించిపోకూడదు. అబ్రాహాము ప్రార్థన చేసినట్టుగా ఏం ప్రార్థన చేసిను? సొదొమ యొక్క పట్టణంలో 50 మంది నీతిమంతుని కాపాడుతావంటే దేవుడు కాపాడుతాను లెక్క. ఆ ప్రార్థనే జ్ఞాపకం చేసుకొని లోతును రక్షించాడు. దేవుడు బయటికి తీసుకొచ్చాడు. లెక్క ఈ రీతిలో ప్రార్థన ఉండాలి. అందుకే మీరు ప్రార్థనలో బలపరచబడి ప్రార్థన చేత నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీకు సంబంధించిన రక్షించుకోవడానికే శుక్రవారం యొక్క ప్రార్థన, మంగళవారం ప్రార్థన, ఆన్లైన్ ప్రార్థన, ప్రతి ఆన్లైన్ ఏంటిది ప్రార్థన ఎందుకు పెట్టినామంటే నువ్వు ప్రార్థనలో బలపరచబడి స్థిరపరచబడి ఆ ప్రార్థన ద్వారా నీ జీవితం, నీ కుటుంబానికి అద్భుతముల చేత నీ కుటుంబాన్ని కాపాడబడడానికి దేవుడు సహాయంకి నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి, అయ్యా నా కుటుంబానికి నువ్వు సహాయము చేయి, నా వల్లకి అట్లా నాకు సహాయం చేయి అని దేవుని అడగడానికి ఈ ప్రార్థనను మనం ఏర్పాటు చేసినాము. హల్లెలూయా. దేవుడి యొక్క మాటల యొక్క వాక్యం మన జీవితంలో, మన హృదయాల్లో కూర్చున్న ప్రతి వారిలో ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన.